రాష్ట్రంలో అరెస్టులు చాలా జోరుగా కొనసాగుతున్నాయి. వల్లభనేని వంశీ, దాని తర్వాత ఇప్పుడు పోసాని లిస్ట్ లో ఇంకెంతమంది ఉన్నారు? వాళ్ళు అక్రమ అరెస్టులు అంటున్నారు, వీళ్ళు సక్రమమైన అరెస్టులు అంటున్నారు. ఇది అక్రమమైన అరెస్టులా, సక్రమమైన అరెస్టులా? అంటే నేను ఒకటే చెప్తాను, అరెస్ట్ సక్రమైంది అసక్రమైంది అనేది పక్కన పెడతాను. అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అనేది చెప్తాను. మాత్రం క్లారిటీ చెప్తాను. ఇప్పుడు గతంలో చేసినటువంటి కొన్ని పాపాలు, కొన్ని మాటలు ఉంటాయి. కొన్ని మాటల వల్ల పాపాలు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు బోసాని కృష్ణమురళి ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ పైన, పవన్ కళ్యాణ్ భార్యల పైన, భార్య పైన, తన పిల్లల పైన, ఒక సమాజంలో ఆడబిడ్డల పైన చాలా కామెంట్స్ చేశాడు. సో దాని ప్రతిఫలమే ఈ శిక్ష. ఎవరికి ఇప్పుడు అరెస్ట్ అనేది. సో వల్లభనేని వంశీ పాయింట్కి వస్తే, ఆయన దగ్గరికి వస్తే, ఆయన ఏం చేశారంటే టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశారు. సో దాని ప్రతిఫలంగా ఆయనను అరెస్ట్ చేశారు. సో నేనేమంటున్నానంటే ఈ అరెస్టులు అనేది సక్రమంగా అక్రమంగా పక్కన పెడితే, గతంలో ఎవడైనా కానీ, ఏ ప్రభుత్వం వాడైనా కానీ, ఏ ప్రభుత్వ కార్యకర్త కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఆఖరికి పిఏ కానీ, ఎమ్మెల్యే కింద పనిచేసేవాడు పిఏ కానీ, ఆఖరికి చంద్రబాబు కింద పనిచే పిఏ కానీ, వాళ్ళు ఏం చేయాలంటే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఎమ్మెల్యే గాని, ఎంపీలు గాని, తర్వాత ఆఖరికి కోఆర్డినేషన్ చేసేటువంటి ఒక మామూలు మనుషులు గాని, కోసానికి ఇష్టంలో ఆ పదవి ఏంటో కూడా తెలియదు మనకు. అందులో కార్యకర్త టైప్, లేకపోతే ఇంకోటి ఏదన్నా. సో అందులో విరవీగిపోయాడు. వైఎస్ఆర్సీపీ టైంలో ఒక ప్రెస్ మీట్లు పెట్టి, ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టి కనీసం ఇది అని బడ్జెట్ గురించో, లేకపోతే ఏదైనా దాని గురించో దీని గురించో చెప్పాలి మంచిగా. వీళ్ళు ఏం చేశారంటే బూతులు తిట్టుకుంటూ కూర్చున్నారు. చేసిన తప్పు అదే, శిక్ష అనుభవించాలి, తప్పదు. ఒక పోసానికి ఇష్టములే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరు బయటకు వస్తారు. ఇంకోటి ఏంటంటే బూతులు ఏ ప్రభుత్వంలో ఉన్న వాడైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా సరే, పార్టీ కార్యకర్త అయినా సరే, ఆఖరికి డిప్యూటీ సీఎం కింద పనిచేసే, తన కాడ పనిచేసే పిఏ గానే కానీ, ఆఖరి చంద్రబాబు దగ్గర పనిచేసే పిఏ అయినా సరే, వాళ్ళు నోరును అదుపులో పెట్టుకోవాలి. వాళ్ళే కాదు, గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలు ఇప్పుడు తప్పదు. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్న అటువంటి అంటే